హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడనే వెయిట్ చేసినటువంటి ఏపీ జిల్లా కోర్టులకి సంబంధించి రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అలాగే కొన్ని పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ని కూడా ఇంక్రీజ్ అనేది చేశారు. ఈ వీడియోలో మీకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే జిల్లా కోర్టు రిజల్ట్ గురించి వెయిట్ చేస్తారో డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో apHC.gov.in/recruitments.php అని చెప్పేసి ఒక యూఆర్ఎల్ అనేది మీరు డైరెక్ట్గా సెర్చ్ చేస్తే ఈ విధంగా మీకు అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోనే సెలక్షన్ లిస్ట్ అనేది అప్డేట్ అనేది చేయడం అనేది జరిగింది. అలాగే మనకు ఒక జిల్లాకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారని చెప్పాను కదా, ఆ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటీస్ కూడా ఇక అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. అన్ని డీటెయిల్స్ని వీడియోలో కవర్ చేస్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనం ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి వచ్చినటువంటి ఒక నోటీస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 19th December 2025 కోరిజెండమ్ టు ద నోటిఫికేషన్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ నంబర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఏదైతే వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయో ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఇంక్రీజ్ అయినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మనకి ఏదైతే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఉందో ఆ యొక్క డిస్టిక్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అనేది చేస్తూ ఈ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3 పోస్ట్ ఏమో ముందుగా మనకి 7 వేకెన్సీస్ ఉంటే ఒక పోస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఏమో 11 ఉంటే 12 అయినాయి, అంటే ఒక వేకెన్సీ ఇంక్రీజ్ అయింది. అలాగే టైపిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 4 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 1 వేకెన్సీ అనేది ఇంక్రీజ్ కావడం అనేది జరిగింది. సో మీరు ఏ కేటగిరీలో వేకెన్సీ ఇంక్రీజ్ అయింది అది కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి డిక్రీజ్ అయింది అన్నమాట, అంటే ఒక వేకెన్సీ అనేది తగ్గింది ఎస్టీ కేటగిరీకి సంబంధించి. చూసుకోండి, సో మనకి ఏదైతే వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయో అన్నీ కూడా ఇచ్చారు. ఒక వేకెన్సీ మాత్రమే డిక్రీజ్ అయింది, మిగతా అన్నీ కూడా ఇంక్రీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క కోర్టు జాబ్స్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవాలి అన్ని కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనమాట. అంటే మీరు ఒకవేళ ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్కి అప్లై చేస్తే ఎస్ఎస్సి మెమో సరిపోతుంది. లేదు మీరు ఇంటర్మీడియట్ అర్హత పోస్టులకు అప్లై చేస్తే ఇంటర్మీడియట్ మెమో అనమాట. నెక్స్ట్ మీరు ఒకవేళ డిగ్రీ అర్హత పోస్టులకు అప్లై చేస్తే 10th క్లాస్ ఇంటర్తో పాటు డిగ్రీ కూడా ఉండాలన్నమాట. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లేదా బీటెక్ సంబంధించినటువంటి సర్టిఫికేట్. నెక్స్ట్ మనకి టెక్నికల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయి కదా, వాటికి అప్లై చేస్తే మీరు టైపింగ్కి సంబంధించి లేదా కంప్యూటర్ రిలేటెడ్గా ఆ స్టెనోకి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు బోనాఫైడ్ సర్టిఫికేట్స్, అంటే మీరు లోకల్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మీరు ఏదైతే జిల్లాకి సంబంధించి చదివారో ఆ జిల్లాకి సంబంధించి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్, సో స్టడీ కమ్ కండక్ట్ సర్టిఫికేట్స్ అంటాము. సో ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా రెడీగా అయితే ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది లేకపోతే లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ అని చెప్పేసి చెప్తున్నారు, అది కూడా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సో ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అవసరం లేదు, ఎస్ఎస్సి మెమో ఉంటే సరిపోతుంది. ఒకవేళ 2 ఉంటే 2 తీసుకెళ్ళండి, ప్రాబ్లం లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఇది మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి చెక్ లిస్ట్. సో మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళైతే పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్. అలాగే మీరు 5 sets ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది మనకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా, అవన్నీ కూడా మీరు జిరాక్స్ తీయించుకొని వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించుకొని రెడీగా అయితే ఉంచుకోండి. అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ,
అలాగే మీరు 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం రెడీగా అయితే పెట్టుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ప్రత్యేక జిల్లా కోర్టులకి సంబంధించి ఏదైతే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారో ప్రజెంట్ మనకి కొన్ని పోస్టులకి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. ఏమేమి పోస్టులు అంటే టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కాపీస్ట్, అలాగే డ్రైవర్ వేకెన్సీస్, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3. సో వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ వెబ్సైట్లోనే క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అయితే ఒక జిల్లా కోర్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు నాకు 3 మెంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ 3 మెంబర్స్కి సంబంధించి అండ్ మిగతా అభ్యర్థుల్ని కూడా పరిగణలోకి తీసుకొని చూస్తే వాళ్ళు కరెంట్ అఫైర్స్ అనేది పర్ఫెక్ట్గా ఆన్సర్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే మిగతావన్నీ కూడా ప్రాపర్గా ఆన్సర్స్ చేస్తూనే కరెంట్ అఫైర్స్ అనేది ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా దాదాపుగా వాళ్ళు ఆన్సర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అందుకే వీళ్ళు సెలెక్ట్ అయితే అయ్యారనమాట. అయితే ఇక్కడ మనకి ఏదైతే కాపీస్ట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇది 87 పేజెస్కి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనమాట. ఇందులో మనకి జిల్లాల వారిగా అయితే ఒక సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చారు, తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, అలాగే మనకి అప్లికేషన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ జెండర్, వాళ్ళ జెండర్ ఏంటి అండ్ వాళ్ళకి ఏ క్యాస్ట్కి చెందినవారని చెప్పేసి కంప్లీట్ లిస్ట్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. సో మీరు జిల్లాల వారీగా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో కానీ లేదంటే మీ యొక్క నేమ్తో కానీ ఇక్కడ మీరు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయ్యారా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారో తప్పనిసరిగా డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి, మిగతా అభ్యర్థులకు కూడా అది హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సంబంధించి లిస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు లిస్ట్ కూడా చూడండి ఒకసారి. ఇందులో మనకి అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క లిస్ట్ అనేది ఇచ్చారు. సో టోటల్గా 85 అభ్యర్థులకి సంబంధించి ఇక్కడ కేటగిరీ వాళ్ళుగా అండ్ ఇక్కడ వాళ్ళు మేలా ఫీమేలా అని చెప్పేసి కంప్లీట్గా లిస్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చిత్తూరు డిస్టిక్కి సంబంధించి కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఉంది. సో చిత్తూరు డిస్టిక్కి సంబంధించి చూడండి, చిత్తూరు డిస్టిక్కి సంబంధించి 129 వేకెన్సీస్ అనేది ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కువ వేకెన్సీస్ అంటే గుంటూరు డిస్టిక్కి సంబంధించి కూడా ఇక్కడ చూడండి. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 216 అయితే ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు డిస్టిక్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ కూడా ఇక్కడ చెక్ చేయండి. ప్రజెంట్ అయితే ఓన్లీ టెక్నికల్ వేకెన్సీస్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. మరి మిగతా పోస్టులకి సంబంధించి అంటే ఆఫీస్ అమాండేట్, జూనియర్ అసిస్టెంట్ మిగతా పోస్టులకి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే మనకి మండే వరకు కూడా, మండే లేదంటే ట్యూస్డే వరకు రిజల్ట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అనేది చేస్తాను. సో ఎవరైతే ఆల్రెడీ కొద్ది మార్క్స్తో మిస్ అయ్యారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయండి. మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ రాగానే అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్న రిజల్ట్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.